ఉన్నటువంటి సమస్య ఏమిటి అని ఒక డాక్టర్జీ డయాగ్నైజ్ చేశాడు. ఆ డయాగ్నోసిస్ ఏంటంటే వీళ్ళందరూ సింహాలే గాని 1000 సంవత్సరాలుగా వీళ్ళు మేకల మధ్య బతుకుతున్నారు అని తెలిసింది. ఆకు దొరకాలి, మేక మెయ్యాలి, ఇదే పద్ధతి. స్వయమేవ మృగేంద్రత అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ హిందూ జాతికి అందించాలి అని అనుకున్నాడు ఆ మహానుభావుడు. ఆయనే కేశవరావు బలరాం హెడ్గేవర్ గారు. వారిని మనందరం డాక్టర్ జీ అంటాం. వారు 1925వ సంవత్సరంలో విజయదశమి రోజున సెప్టెంబర్ 27న ఇందాక మన వాళ్ళు పూరించిన శంఖంలాగా ఒక విజయ శంఖాన్ని పూరించి ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ పేరేమిటి? హిందూ సేవక సంఘం అని పెట్టలే, హిందూ ధార్మిక సంఘం అని పెట్టలే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అని పెట్టారు. రాష్ట్రం ధారయతాం ధ్రువం అంటారు వేద పండితులు. రాష్ట్రం అంటే ఈ జాతి, రాష్ట్రం అంటే ఈ ప్రపంచం. వయం పురోహితాః అంటుంది వేదం. అలాంటి ఇందాక వేదం చదివిన మహానుభావులు మేం పురోహితులమండి అంటారు వాళ్ళు. అయితే ఏం చేస్తారయ్యా మీరు అని అడిగితే వయం పురోహితాః రాష్ట్రం జాగృయామ అంటారు. మేం పురోహితులం, ఈ రాష్ట్రాన్ని జాగృతపరుస్తాం, నిద్రపోతున్నటువంటి ఈ జాతిని మేల్కొల్పేటువంటి వైతాళికులం మేము అని వేదం చెప్తుంది. అది చెప్పూరుకోదండి వేదం. సరే, నువ్వు పురోహితుడు, ఈ దేశంలో పుట్టావు, పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంత గర్వంగా ఉండాలి అంటే ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతుమే అంటుంది. అదృష్టవశాత్తు నేను ఈ దేశంలో పుట్టాను, నాకు కీర్తిని సమృద్ధిని ప్రసాదించు తల్లి అని శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తాం. అటువంటి రాష్ట్రీయ భావన ప్రజలకు అందించి నేను మేకను కాదు సింహాన్ని అని గర్జించేటువంటి లక్షణాలు ఈ జాతికి ఇవ్వాలి అంటే సమూలంగా ఒక ట్రీట్మెంట్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తి నిర్మాణం కావాలి. అందుకని వారు ఒక 15 మందితో నాగపూర్లో తన ఇంట్లో కూర్చొని ఆలోచించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనలో ఎలా చేయాలి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ చేసి అదే సంవత్సరం 1926 మే నెలలో మే 28వ తేదీ నాడు మోహితేవాడ అనేటువంటి వాడలో ఒక బస్తీలో సంఘ శాఖ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు ఆ ముహూర్తం ఎంత గొప్పదో ఆ శాఖ కార్యక్రమాలు శాఖోపశాఖలై దేశ దేశాలలో వ్యాపించి ఇవాళ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా ఆ విషయాలు చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సింహం పిల్ల తక్కువై మేకల్లో కలిసిపోయింది. గొల్లవాడు మేకలు గొర్రెలతో పాటు దీన్ని తోలుకుంటూ వెళుతున్నాడు. ఆ మేకలన్నీ ఆకులు తింటుంటే ఈ సింహం పిల్ల కూడా ఆకులు తింటుంది. ఇది కూడా మే అంటుంది, అనాలనుకుంటుంది. ఆ అరుపు రాదు, ఈ అరుపు రాదు. కొత్తగా చేరిన గొర్రె పిల్ల ఈ అరుపు అరవలేదు, ఆ అరుపు అరవలేదు. నేను బస్తీల్లో చూస్తున్నాను ఈ గొర్రెల్ని. దీనికి ఈ అరుపు రాదు, ఆ అరుపు రాదు సరిగ్గా. పాపం ఈ సింహం పిల్ల ఇది పాపం గొర్రెల్లో కలిసిపోయింది. ఇది కొత్త గొర్రె, అటు అరవలేదు, ఇటు నిలబడలేదు. ఒకసారి నిజంగా సింహం వచ్చింది, గట్టిగా గర్జించింది. అన్ని గొర్రెలతో పాటు ఇది పరిగెడుతుంది. ఈ పిల్ల కూడా అన్ని గొర్రెలతోటి ఈ సింహం పిల్ల కూడా పరిగెడుతుంది. ఈ సింహం అనుకుంది, అరే ఇదేంటిది, ఇది నాలా జూలు ఉంది, దీనికి నా లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి, కానీ ఇది గొర్రెలతో పరిగెడుతుంది, ఎక్కడో తేడా కొట్టిందని చెప్పేసి మర్నాడు మళ్ళీ అది వచ్చేసరికి ఈ సింహం పిల్ల పరిగెడుతుంటే లటక్కున జూలు పట్టుకుంది. ఈ సింహం పట్టుకొని అదే అన్నది, అంటే మే అనాలనుకుంటుంది. అది రాదు, ఇది రాదు. చెప్పాను కదా, ఉభయ భ్రష్టత్వం. ఇక్కడ చెడుతుంది ఈ గొర్రె, అక్కడ చెడుతుంది.
అందువల్ల ఏమైంది, మే అన్నది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలో దాని ముఖం చూపించి, దీన్ని చూపించి, అరే నాకు జూలుంది, నీకు జూలుంది, అబ్బా నాకు కోరలున్నాయి, నీకు కోరలున్నాయి, నాకు పంజా ఉంది, నీకు అరే సేమ్ టు సేమ్, మన ఇద్దరం సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. వీడంటాడు, అరే నువ్వు నాలా గర్జించరా నాయన, గర్జించు ముందు, స్వయమేవ మృగేంద్రత అని కూర్చోబెట్టి గర్జన నేర్పింది ఆ సింహం. ఆ సింహమే డాక్టర్జీ అనేటువంటి సింహం. ఈ జాతికి గర్జించడం నేర్పినటువంటి సింహం డాక్టర్జీ. ఎక్కడ కూర్చోబెట్టి నేర్పింది? సంఘ శాఖలో నేర్పింది. మన పిల్లలకి రోజుకు 1 గంట సేపు కబడ్డీ ఆడించి సూర్య నమస్కారాలు నేర్పి, కండబలం ఉండాలి. కండ కలిగితే గుండె తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషి. మజిల్ పవర్ ఉండాలి. చాలా మంది మైండ్ పవర్ ఉండాలి కాదు, మైండ్ పవర్తో పాటు మజిల్ పవర్ కూడా ఉండాలి. వివేకానందుల గారు అదే అన్నారు, మైదానమే ఫుట్బాల్ కేలో అన్నాడు ఆయన. బక్కపీనుగులు బలహీనులు దేశాన్ని ధర్మాన్ని కాపాడలేరు. బక్కపీనుగులు ఎంత గొప్ప ధర్మం చెప్పినా సరే చస్తారు వాళ్ళు. భారతదేశంలో ఏ దేవుడు చచ్చిపోలేదు, అవునా? మన ఏ దేవుడినైనా చంపలేదు. ఎందుకంటే మన దేవుళ్ళు చెప్పింది శక్తివంతమైన బలం కాబట్టి, శక్తివంతమైనటువంటి ధర్మం కాబట్టి. ఒక కృష్ణుడు భగవద్గీతలో చెప్పినా, రాముడు రామకథలో చెప్పినా సరే శక్తివంతమైనటువంటి ధర్మమే నిలుస్తుంది. బలహీనమైనటువంటి నీతులు నిలబడవు, గాలి కొట్టుకుపోతాయి. అటువంటి అద్భుతమైనటువంటి సంఘ శాఖ నిర్మాణంలో హిందూ జాతిని నిర్మాణం చేశారు డాక్టర్జీ. ఈ యొక్క ప్రణాళిక కొంతమందికి పసిగట్టేశాయి. కొన్ని విదేశీ గొర్రెలు పసిగట్టేసి ఆ గొర్రెలు మెల్లగా కాంగ్రెస్ లో చేరి ఎలాగైనా సరే ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని దెబ్బతీయాలనుకున్నారు. ఆ వెంటనే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 48లో గాంధీ గారి హత్య జరిగింది. జనవరి 30వ తేదీ నాడు గాంధీ గారి హత్య జరిగితే వెంటనే ఇది ఎవరు చంపారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపారని మన మీద ఒక గుట్ట వేశారు. మళ్ళీ వెంటనే ఆ నిషేధం ఎప్పుడు ఎత్తేశారు? ఫిబ్రవరి 10వ తేదీని ఎత్తేశారు. అంటే నిషేధం పెట్టింది ఎంత, తీసింది ఎంత? 48 జనవరిలో పెట్టిన నిషేధం 48 ఫిబ్రవరిలోనే ఎత్తేసారు 10 రోజులు. అంటే వాళ్ళు తప్పు చేయలేదని తెలిసింది. అంటే ముందు ఏదో వాడి మీద ఒక నేరం వెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లలు సింహాలుగా మారకూడదు. వీళ్ళు ఎంతసేపు నీ బాన్సన్ కాలు మొక్కుతా అంటూ ఉండాలి. ఎస్ సార్, నో సార్, ఆల్ రైట్ సార్, ఎస్ నో ఆల్ రైట్ అని మనకు ఒక కథ చెప్పేవారు కదా. ఇంగ్లీష్ వాడు మనకి 3 ముక్కలు నేర్పించేట. ఈ 3 వస్తే వాడు ఆఫీసులో మనకు ఉద్యోగం. నేను కొంచెం 10 నిమిషాలు ఎక్కువే మాట్లాడుతాను, ఎవరేమనుకోకండి. హైదరాబాద్ నుంచి వచ్చాను, కిలోమీటర్కి నిమిషం ఇవ్వాలి మీరు దయ్యుంటే. మా విజయవాడకి ఫ్లైట్ అర్జెంట్ అని కానీ లేకపోతే వదిలేస్తా. విశేషం ఏమిటంటే ప్రతిదానికి మన మీద నేరం వేస్తే వాడు 3 మాటలు ఎస్ నో ఆల్ రైట్, ఈ 3 వస్తే వాడికి ఉద్యోగం. వాడు వెళ్ళి అక్కడ ఛాయ్ పెట్టాలి, ఇవ్వాలంతే. వాడు బూట్ పాలిష్ చేయాలి, 10 రూపాయలు జీతం అప్పట్లో. కొన్ని దుంపదగ్గ మామూలు స్కూల్ మాస్టర్కి 3 రూపాయలు, వాడికి 10 రూపాయలు. ఎస్ నో ఆల్ రైట్ వస్తే చాలు. మా నాన్నగారు చెప్తూ ఉండారు చిన్నప్పుడు, ఈ 3 వచ్చేసాడు ఒకడికి, నాలాంటి వాడికి. వాడు ఒక రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, పోలీస్ వ్యాన్ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు పోలీస్ వ్యాన్. అక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది. మనవాడు ఆ పక్క నుంచి వెళ్తున్నాడు. అరే ఇంగ్లీష్ వాడు వస్తున్నాడు, నేను ఫుల్ ఇంగ్లీషే మాట్లాడితే వాడు అనుకున్నాడు వీడు. ఆ డెడ్ బాడీ దగ్గర వీడిని తీసుకెళ్ళి, అరే డిడ్ యూ కిల్ హిమ్ అన్నారు. ఎస్ అన్నాడు వాడు. వీడికి వచ్చిన 3 ఉన్నాయి కదా, ముందు ఒకటి వదిలేడు. డిడ్ యూ కిల్ హిమ్ అన్నాడు. ఎస్ అన్నాడు. దెన్ ఎనీబడి హ్యాస్ సీన్ అన్నాడు. ఎవరైనా చూశారంటే నో. ఓకే వీ కెన్ అరెస్ట్ యూ, ఆల్ రైట్. ఎక్కించి తీసుకుపోయాడు. బోడి ముండ ఇంగ్లీష్ ఎంత వచ్చింది, క్షమించాలి స్వామి, చెత్త మాట వచ్చింది అనమాట. ఈ మాత్రం బోడి ఇంగ్లీష్ గా మనం వాళ్ళ పాదాలు వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకో, స్వామి వివేకానంద ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, సరోజినీ నాయుడు ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, రవీంద్రనాథ్ ఠాగూర్ అంత ఇంగ్లీష్ నేర్చుకో.
మళ్ళీ ఇప్పుడు చూసినాగా స్కూల్లో 10వ తరగతి పిల్లాడు 3 లైన్లు రాయలేడు ఇంగ్లీష్లో. ఇలాగ దారి తప్పినటువంటి ఈ గొర్రెలను సవ్యమైన వీరుల్ని తయారు చేసేస్తుంది ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నిషేధం పెట్టారు, నిషేధం ఎత్తారు. ఆ తర్వాత డాక్టర్ జీ అనేటువంటి గురువు వశిష్ఠుల్లాగా శాఖ మొదలుపెట్టారు. తర్వాత వచ్చినటువంటి గురూజీ మాధవరావు గోల్వాల్కర్జీ, వారి ఫోటో ఉంది అక్కడ, ఆ ఓంకారం ఇటువైపు ఉన్న గెడ్డాలతో ఉన్న ఆయన ఋషి, కానీ మామూలు ఋషి కాదు. రామాయణంలో వశిష్ఠుడు పార్ట్ వేరు, విశ్వామిత్రుడు పార్ట్ వేరు, ఇద్దరు గురువులు. ఈ మేల్కొంటున్నటువంటి హిందూ విద్యార్థుల్ని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించారు గురూజీ. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో అనేక క్షేత్రాలు రైతుల కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, వైద్యుల కోసం, ఉపాధ్యాయుల కోసం, కవులు కళాకారుల కోసం, నటుల కోసం, రాజకీయ నాయకుల కోసం, దేవాలయ ధర్మం కోసం ఒక్కొక్క వింగుకి ఒక్కొక్క క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు గురూజీ. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో నాకు తెలిసి 56 శాఖలు ఉన్నాయి. అలాగ కవులు కళాకారుల, కవులు రచయితల యొక్క సమూహానికి నేను మా తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్నాను. మా తెలంగాణని ఎందుకన్నానంటే 35 ఏళ్ళుగా అక్కడ బతుకుతున్నాను కాబట్టి. కానీ నేను శ్రీకాకుళం జిల్లా వాడిని, అర్థమైందా? నేను ట్రైనింగ్ చేసింది పక్కన ప్రొద్దుటూరులో, ఎంఏ చదువుకుంది విశాఖపట్నంలో, డిగ్రీ చేసింది వెస్ట్ గోదావరిలో, ఆల్రౌండర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కవులు ఏం రాయాలి? ఉత్తమమైనటువంటి పద్యం రాయాలి. కోటి విద్యలు కూటి కొరకే, ఇది ఒక దిక్కుమాలిన సామెత. కడుపు నింపుకోవడానికి విద్యలు నేర్చుకోవాలా, చదువులు చదవాలా? అక్కర్లే. ఈ పనికిమాలినటువంటి నేరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, కోటి విద్యలు అంటే వృత్తి విద్యలు అని అర్థం. అవి కడుపు కోసం. అంతేగాని స్కూల్కి వెళ్ళి చదివేవాడికి చదువుతో పాటు సంస్కారం ఉండాలి. చదువు సంధ్యలు ఉండాలిరా అంటారు. చదువు సరే, సంధ్య అంటే ఏమిటి? సంస్కృతిని కాపాడడం సంధ్య. నాకు చదువు వచ్చిందండి, సంధ్య నా మాట వినడం లేదండి అన్నాడు ఒక అబ్బాయి. ఎవర్రా ఈ సంధ్య అంటే, మా పక్క అపార్ట్మెంట్లో ఉంటుందండి మా క్లాస్మేట్ అని. వీడికి ఫస్ట్ మార్క్ వచ్చింది కానీ సంధ్య వీడి మాట వినటం లేదు. ఇదా మనం నేర్పిన చదువు? దిక్కుమాలిన చదువు. చదువుల వెంట ఉన్నటువంటి సంస్కృతి కావాలి. ఇంతకీ సంస్కృతి అంటే ఏంటి అంటారు? ప్రకృతి, వికృతి, సంస్కృతి, 3 పదాలు గుర్తుపెట్టుకోండి. నాకు బాగా ఆకలేస్తుంది, ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నానండి, బాగా ఆకలేస్తుందండి, గమ్మున మైక్ ఇక్కడ పడేసి అక్కడ 2 అరటిపళ్ళు ఉన్నాయి, తీసి తినేనా? మీరేమంటారు? ఈ ఎవడు పిలిచాడు రా బాబు, ఇంత ఆకలి ఉంది వీడికి అంటారు. ఆకలి వేయగానే దొరికిన దాన్ని తినడము ప్రకృతి. అది ఎవరు చేస్తారంటే పశువులు, పక్షులు, జంతువులు చేస్తాయి. ఎందుకంటే నాకు ఆకలి వేసింది, ఆ పంట చేనులో తిన్నది పశువు, అది బర్రెనో ఆవునో ఎద్దో. ఆకలి వేయగానే తినడం ప్రకృతి. కొంతమంది ఉంటారు ఆకలి వేయకపోయినా తింటారు, అది వికృతి. ఆకలికి అన్నానికి సంబంధాన్ని చూసేది సంస్కృతి. నా అవసరానికి, అవకాశానికి సంబంధం కావాలి, అది జాతి ప్రపంచానికి ఇవ్వాలి అనేది మన నిర్ణయం. అటువంటి సంస్కృతిని నిలబెట్టేటువంటి వ్యవస్థలో గురూజీ సంఘాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. సంఘంలో మంచి వీరులు తయారయ్యారు. కేవలం బుద్ధిబలం కాదు, భుజబలంతో తయారయ్యారు. అటువంటి వీరులు తయారయ్యారు కాబట్టి 1962లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో చైనాతో యుద్ధం వస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు వెళ్లి సైన్యానికి సహకరించారు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సాధించిన మొదటి విజయం. ఈ దేశం కోసం మేము కూడా చచ్చిపోతాం ఖచ్చితంగా. ఆపరేషన్ సింధూర్ లాంటిది ఇవాళ సాయంత్రం ఉందిరా అబ్బాయి, మీరందరూ నాయుడుపేట నుండి రావాలి అని మోడీ గారు ఒక ఫోన్ చేశారు అనుకోండి, ఎంతమంది బయలుదేరదామండి? ఎవరైనా
ఆలోచిస్తున్నారు. కొంతమంది ఫోన్లు తీస్తున్నారు, మా ఆయన చెప్పి రావాలండి అని. కొంతమంది వాళ్ళ ఆవిడ వైపు చూస్తున్నారు, ఆవిడ ఇక్కడ ఉన్నారేమో. చచ్చిపోదామండి, దేశం కోసం ధర్మం కోసం చచ్చిపోదాం. దేనికోసం కాకపోయినా ఇంట్లో కూర్చొని వేపిన జీడిపప్పు తిన్నా, మలైకా స్వీట్ తిన్నా చచ్చిపోతాంగా, అవునా కదా? 1962లో మనం సాధించినటువంటి విజయానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ వాడైనా సరే ఫిదా అయిపోయి, ఆ తర్వాత 63వ సంవత్సరం జనవరి 26వ తేదీన ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కవాతు చేశారు. అది మనం సాధించిన విజయం. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉండేటప్పుడు పాకిస్తాన్ వాడితో యుద్ధం వచ్చింది. అందులో మన స్వయం సేవకులు పాల్గొన్నారు అద్భుతంగా. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలం అవుతున్నారు, హిందువులు బలం పుంజుకుంటున్నారు. ఇలా బలం పుంజుకుంటే ముస్లింలకి మరో దేశాన్ని ఇవ్వలేం. ఒక దేశాన్ని అయితే ఇచ్చేసాం, పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చేసాం. 71లో బంగ్లాదేశ్ అనే పేరుతో రెండో దేశం ఇచ్చాం. మరో గిఫ్ట్ స్వీట్ బాక్స్ ఇవ్వాలి ముస్లింస్ కి. ఈ ఆర్ఎస్ఎస్ ఇలాగే ఎదిగిందంటే, హిందువులు ఇలాగే కళ్ళు తెరిచారంటే చాలా కష్టం అని చెప్పేసి 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు, కానీ ఎమర్జెన్సీ వల్ల కేవలం హిందువులకి జరిగినటువంటి అన్యాయం ఏమిటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం. అప్పుడు 2 లేదా 3 పిల్లలు చాలు. మనకేముండేదండి, గంపెడి పిల్లలతో ఇల్లు కళకళ్ళు ఆడుతూ ఉండాలి. ఉన్నవి సాలిడ్ గింజలైనా ఉడకబెట్టాలి, గంజలో ఉప్పేసుకొని తాగాలి. 10 మంది కూర్చొని పంచుకొని తినేటువంటి సంస్కృతి భారతీయ హైందవ సంస్కృతి. ఇది మన కుటుంబ వ్యవస్థ. ఎవరికైనా 2 పిల్లలు కలిగాక ఏమమ్మా ఆపరేషన్ చేయించుకోలేదా, దిక్కుమాలిన నవ్వొకటి. లేదండి మేము 3వ కాన్పు చూద్దాం అనుకుంటున్నాం అని అంటే, అయ్యయ్యో, ఒక వెకిలి నవ్వు. ఈ సంస్కృతిని ఇంజెక్ట్ చేసినటువంటి దుర్మార్గం కాంగ్రెస్ పార్టీది. ఈ దుర్మార్గం ఇందిరా గాంధీది. ఈ దుర్మార్గం చచ్చిన సంజయ్ గాంధీది. ఇది నేను చెప్పలే, యమగోళ సినిమాలో ఎన్టీ రామారావు చెప్పాడు. మనమేమో అదేదో ఓలమ్మి తిక్కరేగింద పాటకి చప్పట్లు కొట్టాం, కానీ రామారావు గారి డైలాగ్ పట్టించుకోలే. యముడితో అంటాడు ఎన్టీ రామారావు నరకంలో, స్వామి ఈ నరకానికి రావాల్సిన వాడు భూలోకంలో ఒకడు ఉన్నాడు, వాడు పట్టుకున్న వాళ్ళందరినీ, దొరికిన వాళ్ళందరినీ పట్టుకొని పడుకోబెట్టి కోసి పారేస్తున్నాడు, వాడు వస్తే వాడికి మీరు ఏం శిక్ష వేస్తారో చూడండి అన్నాడు. కావాలంటే ఎమగోలు పెట్టి చూడండి యూట్యూబ్లో. దట్ ఈజ్ సంజయ్ గాంధీ డ్యామేజ్. హిందూ సంఖ్య తగ్గిపోవాలి, వేరే వాళ్ళు మాత్రం పెంచిపోవాలి. హమ్ 5 హమారా 25. ఈ డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ ఇవాళ ఏ పనికి హిందువు దొరకట్లే. మొన్న పూర్వమామిళ్ళు వెళ్ళా, ఏడుస్తున్నారు. తాడిపత్రి వెళ్ళా, ఏడుస్తున్నారు. పనులకు మనుషులు లేరు, మన ఆలోచనతో చేసే మనుషులు లేరు. మన ఆలోచనతో మేకను కోసి మాంసం ఇచ్చేటువంటి వాడు లేడు, జటగా చేసేటువంటి వాడు లేడు ఊళ్ళో. నేను నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్, ఓన్లీ సబ్జెక్టే నాన్ వెజ్. ఎందుకు ఈ మాట చెప్తానంటే, గంపెడు సంతానం లేని జాతిగా తయారైంది ఇవాళ. సంఖ్యాబలం అవసరం దేశానికి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పిల్లల్ని కనండ్రా నాయన అని చెప్పేసి. ఒక్కరోజులో అయిపోద్దా పని? కాదు కదా. ఎన్ని పథకాలు పెట్టాలి, ఎన్ని ప్లాన్లు చేయాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమైనా స్కీములు పెడితే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అనుకుంటే తర్వాత 10 ఏళ్ళకి వర్కౌట్ అవుతుంది. నేనైతే వర్కౌట్ చేశా. మా స్కూల్లో ఎవరికైనా 3 పిల్లలు ఉంటే 3వ పిల్లాడికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను నేను. బాగా చెప్పట్లు కొడతారు బాగానే. బాధ నాకు. ఇప్పుడు వస్తున్నది ఎవరంటే హిందూస్ వస్తలేరు, ముస్లింలు వస్తున్నారు. సార్ ఈ సార్ అని దేదో భయ్ అన్న. అప్పుడు వాళ్ళకేం పెట్టానంటే 3 ఉండాలి, 4వది ఉంటే అసలు ఇవ్వనని చెప్పా. మరి నాకున్న రూల్ నాకుంటుంది కదా. ఇది హాస్యంగా చెప్పినా సరే పచ్చి నిజం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1975లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో
కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు ఇందిరాగాంధీ గారు. 1977లో మన ఆంధ్రదేశంలో దివిసీమలో కృష్ణా జిల్లాలో ఉప్పెన వచ్చింది. ఉప్పెన అంటే ఇప్పుడు భాషలో సునామీ అని చెప్తున్నాం కదా. సముద్రం కెరటాలు కొన్ని మీటర్లు ఎత్తుకెగిరి దివి తాలూకా మొత్తం చుట్టేసాయి. అప్పుడు విలేజ్ రీకన్స్ట్రక్షన్లో గ్రామాలను మళ్ళీ నిర్మించడం కోసం అనేక సంస్థలు వచ్చాయి. పుట్టపర్తి సాయిబాబా వారి సంస్థలు వచ్చినాయి, కొన్ని వేరే మత సంస్థలు వచ్చినాయి, అనేక సంస్థలు వచ్చాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వెళ్ళింది. అప్పుడు ఆ పనులన్నీ చూస్తున్నటువంటి మంత్రి గారు ఎవరంటే మండలి వెంకట కృష్ణారావు గారు, మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి. అప్పుడు వారు కాంగ్రెస్ మంత్రి. ఆ విజయవాడలో కూర్చొని ఈ పనులన్నీ చేయడానికి ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ఎవరు ఉన్నారు అంటే అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుండి ఒక్క ప్రచారకుని తీసుకున్నారు. ఒక్క ప్రచారకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళైతేనే 10 పైసలకు కూడా కక్కుర్తి పడకుండా పని కరెక్ట్గా చేస్తారు అని చెప్పేసి ఈ సంస్థలన్నింటినీ కోఆర్డినేట్ చేయడం కోసం ఒక్క వ్యక్తిని తీసుకున్నారు. ఆ ఒక్క వ్యక్తే మొన్నటి వరకు హర్యానా గవర్నర్గా ఉండి రిటైర్ అయ్యారు, బండారు దత్తాత్రేయ గారు. అప్పటికి వారు ఆర్ఎస్ఎస్ ప్రచారకు. వారు మొత్తం కోఆర్డినేటర్గా పనిచేసి దివి తాలూకాను పునర్నిర్మాణం చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అద్భుతమైనటువంటి కృషిని కనబరిచారు. అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఇన్ని చేసినా సరే మొదట నేను చెప్పినటువంటి ఈ జాతి ఒక్క ఊపొస్తే లేస్తుంది, ఒక గర్జన చేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. ఈ మళ్ళీ పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలరా బాబు అని ఆలోచన చేసి సంఘాన్ని విస్తరింపజేశారు. ఈ సంఘం ఇలా కాదు, మనకి ఎంతసేపు కూడా మనకి ఒక సెంటిమెంట్ ఏంటంటే మనల్ని కొడితే సహిస్తాం కానీ మనం పెంచుకుంటున్న బొచ్చు కుక్కను కొడితే ఒప్పుకోము. అరే మా కుక్కను కొడతావే అంటాం. అందుకే వచ్చిన దాడులు చేసిన వాళ్ళంతా మన దేవాలయాల్ని నాశనం చేశారు. మనం గౌరవంగా చూసిన స్త్రీమూర్తులను హింసించారు, గోవులను నాశనం చేశారు. స్త్రీ గో దేవ భూ రక్షలన్నింటికి ఒక ఖడ్గం తయారవ్వాలి. ఒక దేవాలయాన్ని ఒక మాన బిందువుగా, మాన కేంద్రంగా, ఒక ఎమోషనల్ సెంట్రలైజ్డ్ ఇష్యూగా తీసుకొని శ్రీరామ జన్మభూమి వైపు అడుగులు వేశాం. 500 సంవత్సరాల పాటు జరిగినటువంటి పోరాటంలో 1990లో జరిగినటువంటి మొదటి కరసేవలో కొన్ని వేల మందిని ములాయం సింగ్ యాదవ్ అనేటువంటి ఒక కర దూషణాదు లాంటి రాక్షసుడు పైన కిందని స్వయం సేవకులుంటే పైన హెలికాప్టర్లో నుండి ఆర్డర్ ఇచ్చి కాల్చి పారేశారు. ఈ విషయం నాకంటే మా విజయభారతి అక్క గారు బాగా చెప్తారు, ఎందుకంటే ఆ ప్లేస్లో వారు ఉన్నారు. కరసేవకురాలు ఉద్యమాల్లో ఉన్నారు అక్క. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి, ఒక వ్యవస్థ. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే 1992లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కోర్టు ద్వారానే జడ్జిమెంట్ తెచ్చుకుందాం అనుకున్నాం. సరే, ఊహించినటువంటి కార్యక్రమాలు జరిగినాయి. మొత్తానికి ఎలా అయితేనే ఇన్నాళ్ళకి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది. ఇవాళ బాలరాముడు అయోధ్యలో కొలువై ఉన్నాడు. మీకందరికీ తెలుసో లేదో ఈ మధ్య టీవీలో చూపించారు. అయోధ్యలో ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక మహారాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహారాణి ఏ దేశపు వారసురాలంటే సౌత్ కొరియా మహారాణి. ఆవిడ పేరు సూర్యపుత్రి అని. వాళ్ళు సౌత్ కొరియాలో 60,000 మంది ఇప్పటికీ మేము భారతదేశ హైందవ సంతతికి చెందిన వాళ్ళమని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ప్రతి ఏడాది జనవరిలో మన భారతదేశానికి వచ్చి ఆ సరయూ నదిలో స్నానం చేసి వెళ్తారు. ఆ సరయూ నదీ తీరంలో వాళ్ళ రాణి గారి విగ్రహాన్ని మొన్న ఆవిష్కరించారు. అంటే హిందువులం మేము కేవలం భారతదేశంలోనే ఉండిపోదలుచుకోవడం లేదు, ప్రపంచం మొత్తానికి విశ్వగురువుగా హిందూ జాతిని నిలబెడుతుంది. ఇది భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వప్నం. ఇవాళ భారతదేశం చెప్పిన మాట ప్రపంచం వింటుంది. జూన్ 21 నాడు ఏం చేస్తుంది ప్రపంచం? వరల్డ్ యోగా డే చేస్తుంది.
జూన్ 21 ఎందుకు పెట్టారండి? ఆ రోజు ఏమైనా యోగ ఋషి పతంజలి మహర్షి పుట్టినరోజు అని అడిగారు ఎవరో నన్ను. ఎప్పుడు ఋషుల పేరు మీద, మనుషుల పేరు మీద మనం ఉత్సవాలు చెయ్యం. ప్రకృతి మాత పేరు మీద చేస్తాం. ఈ ప్రకృతిని ఆరాధిస్తాం. జూన్ 21 ప్రత్యేకత ఏంటంటే అతి పొడవైన పగటి సమయం ఉంటుంది. ద లాంగెస్ట్ డే టైం జూన్ 21. అందుకు దాన్ని యోగా డే చేశాం. మొన్న 5 రోజులు, ఒక 10 రోజుల క్రిందట ఒక వింత జరిగింది. డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా యుఎన్ఓ డిక్లేర్ చేసింది. డిసెంబర్ 21 ప్రత్యేకత ఏంటంటే రాత్రి సమయము చాలా పొడవుగా ఉంటుంది. దీనికి కృషి చేసినటువంటి ఆధ్యాత్మికవేత్త గురూజీ రవిశంకర్ గారు ఆ రోజు జూమ్ లైన్లో 15 మిలియన్ల భక్తులు వివిధ దేశాల్లో మెడిటేషన్ కూర్చున్నారు. రాత్రి 8:30కి ఇండియన్ స్టాండర్డ్ టైంలో. ఇవాళ ప్రపంచానికి యోగం అంటే ఏంటో నేర్పుతోంది భారతదేశం, ధ్యానం అంటే ఏంటో నేర్పుతోంది. ఒక పక్కన వీరము అంటే ఏంటో కూడా నేర్పుతోంది ఆపరేషన్ సింధూర్ లాంటి వాడి ద్వారా. ఎవడైనా నా జాతి వైపు కన్నెత్తితే ఖబర్దార్. శాస్త్రము శస్త్రము రెండు సమానంగా నడవాలి. శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు శాస్త్రము చెప్పారు. అక్కడితోటి 10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామినేషన్ రిపోర్ట్ వచ్చేసింది. వెంటనే మరో గురువు గారు వచ్చారు, విశ్వామిత్రుల వారు, అయోధ్యకి. దేనికి? ఈ పిల్లలు ఇంకా క్యాపిటల్ సిటీలో ఏసీ రూమ్లో కూర్చోవడానికి వీల్లేదు. మన పిల్లలు అయోధ్యను విడిచిపెట్టి అడవులకి నడవాలి. ఎందుకంటే సమస్య అక్కడ ఉంది. స్వబోధ. స్వబోధ అంటే నేనంటే ఏంటి అని తెలుసుకోవడం స్వబోధ. అది వశిష్ఠుల వారు చేసేశారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడంటే శత్రుబోధ అని చేస్తాడు. ఈ ధర్మానికి, ఈ దేశానికి, ఈ సమాజానికి ఎవడు శత్రువో వాళ్ళని పరిచయం చేశాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో కానీ, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణంలో కానీ ఆ ఘట్టం చదువుతూ ఉంటే ఆనందం వేస్తుంది. విశ్వామిత్రుడికి దశరథుడికి జరిగిన సంభాషణ. నేను యాగం చేస్తున్నాను, నాకు రక్షణ కావాలి అంటే దశరథుడు అయితే పదండి నేను వస్తానని ఖడ్గం పట్టుకొని లేచాడు. అబ్బాయి నువ్వు అక్కర్లేదే, నువ్వు కూర్చో, నువ్వు రిటైర్ అయిపోయావు అన్నాడు. అదేంటంటే అలాగైతే మా సైన్యాన్ని పంపిస్తాను 10 రథాలతో అంటే, అబ్బాయి నీ సైన్యం కూడా అక్కర్లేదు, మరి ఏం కావాలి? అది ఆ 2 పిల్లకాయలు కావాలి. ఎవరు? రాముడు లక్ష్మణుడు. అయ్యయ్యో స్వామి, రాముడా? రాముడు నాకు ప్రాణము, రాముడు అన్నము, రాముడు స్నానము, రాముని వినా నేను బ్రతకలేనన్నాడు దశరథుడు. పిచ్చి మహారాజా, రాముడు నీ ఒక్కడు సొత్తు కాదు. రాముడు విశ్వవ్యాపి, సర్వవ్యాపి, సర్వస్పర్శి రాముడు. ఆ రామనామాన్ని వాళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీసుకొని జై శ్రీరామ్ నినాదాలతో ముందుకెళ్తోంది. జై శ్రీరామ్. విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు పంపించాడు. శాస్త్రం అయిపోయిందా, ఇప్పుడు నేను శస్త్రం నేర్పుతానని చెప్పాడు. అటువంటి గురువులు ఇవాళ సమాజానికి కావాలి. అవసరమైతే మన పిల్లల్ని సైన్యంలోకి ఒకరిని పంపిద్దాం, అగ్నివీర్ పథకంలోకి పంపిద్దాం. పంపించాలంటే ఏడు పిల్లకాయలు 2, ఒకడు మెడిసిన్, ఒకడు ఇంజనీరింగ్, ఈ 2 ఎక్కడ లేరుగా. ఉంటే కదా పంపించడానికి. అందువల్ల నిత్యము జాగరూకులమై దేశానికి, ధర్మానికి ఏం కావాలో దాన్ని సమర్పించేటువంటి కుటుంబ వ్యవస్థను నిర్మాణం చేయాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థ నిర్మాణం కావాలి. కుటుంబంలో నువ్వు 50, నేను 50, 50-50. మా ఆవిడ 50, నేను 50. ఆవిడ ఇల్లు చూసుకుంటే నేను రోడ్ల మీద తిరుగుతా. ఆవిడ ఎప్పుడైనా ఉపన్యాసాలకు వెళ్తే నేను ఇంట్లో కూర్చుంటా. ఇప్పుడు తిరుగలు ఉంటుంది కదమ్మా, విసురాయి. ఇప్పుడు మానేసాం మిక్సీ వచ్చాక. కిందనున్న రాయి 50, పైన రాయి 50, 2 సేమ్ సైజు. కానీ కిందనున్న రాయి స్టేబుల్గా కూర్చుంటే పైన రాయి విసిరితే పిండి పడుతుంది. ఇద్దరం తిరుగుతామంటే ఎక్కడికైతుంది కదా. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య వ్యవస్థకి మనకు ఆదర్శం ఎవరు అంటే ఆది దంపతులైనటువంటి శివపార్వతులు. శివయ్యను ఒకసారి మనసులో తలుచుకోండి. ఆయన బట్టలన్నీ ఏముంటాయి? పులి చర్మము, జింక చర్మము, ఏనుగు చర్మము, ఇవే కదా, అన్ని చర్మాసే. ఆభరణాలు ఏముంటాయి? నాగాభరణాలు ఉంటాయి. పోని జుట్టేనే మంచి హెయిర్ స్టైల్ ఉంటుందా?
జటాజూటము. దానికేమైనా కాస్త కొబ్బరి నూనె పెడతాడా? నెత్తి మీద గంగమ్మ. ఆవిడ ఒప్పుకోదు. ఏమిటే నూనె చెట్టు తీసేయంటుంది. అందుకే ఎవరిని నెత్తెక్కించుకోకూడదు. నెత్తెక్కించుకుంటే దిగమన్నా దిగరు. అది పరిస్థితి అయింది. ఇక అమ్మవారు ఎలా ఉంటుంది? మంచి ధర్మవరం కంచి పట్టు చీర, వజ్ర వైడూర్య మరకత గోమేదిక పుష్యరాగ ఇంద్రనీల కమలాలతో పొదబడినటువంటి మహా కిరీటం, సువర్ణ కిరీటం. ఇవాళ చూసాం చెంగాలమ్మ తల్లిని. అటువంటి అద్భుతమైనటువంటి కిరీటంతో వెళ్ళిపోతుంది అమ్మవారు. ఏనాడైనా ఈ ఇద్దరు డ్రెస్ కోడ్ ఎలా ఉందో చూసాం కదా. ఏనాడైనా అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ పులి చర్మం ఎందుకండి, ఎన్నాళ్ళయిందో ఉతికి ఆరేసి కాస్త ఈ వారం పట్టుబట్ట కట్టుకోండి అని అంటుంది అమ్మవారు. అందరూ ఆయన ఏనాడైనా ఇదిగో పార్వతి ఆ పట్టు చీర తీసి పులి చర్మం కట్టుకో, చాలా కంఫర్ట్గా ఉంటుందని ఆయన అనడు. ఎవరి ఇష్టాలు వాళ్ళవే, ఎవరి ఆనందాలు వాళ్ళవే, ఎవరి వ్యవస్థలు వాళ్ళవే. కానీ ఇద్దరూ కలిపి కైలాసంలో కలిసి కాపురం చేస్తున్నారు. వారిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉంది కాబట్టే ఒక కొడుకు గణపతి అయ్యాడు, ఒక కొడుకు సేనాపతి అయ్యాడు. సంతానం ఉత్తమ సంతానం అయింది. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అంత గొప్పది కాబట్టి. ఇంకా రెండో విషయం చెప్తానండి, మరొక 5 నిమిషాల్లో ముగించడానికి నేను ప్రణాళిక వేస్తున్నాను. విశేషం ఏమిటంటే, నేను, నా దేశము, నా వ్యవస్థ అనేటువంటి ఆలోచన ఉండాలి కదా. నా వ్యవస్థ అనేటువంటి ఆలోచన ఉండాలి కదా జీవితంలో. యద్దేశస్య జంతోః తద్దేశస్య ఔషధం అంటారు. ఏ దేశము యొక్క జంతువుకి ఆ దేశం యొక్క ఔషధమే బాగుంటుందట. అందుకని చెప్పేసి ఆ దేశం యొక్క ఔషధాన్ని అది తినాలి. ఆహారం కూడా అంతే. మనం వేరే దేశ ఆహారం తిన్నాము అంటే మన జఠరాగ్ని సహించదు. అలాగే ఆహారపు అలవాట్లు ఎలాంటివో ఆచారపు అలవాట్లు కూడా అంతే. ఆహారము, ఆహార్యము, వాక్యము. వాక్యము అంటే భాష, చక్కనైనటువంటి కమ్మనైనటువంటి తెలుగు భాష. మన భాషను మనం ఉదాసీనం చేసి చెప్తూ ఉంటాం మేము సరదాగా. పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఏమిరా నాయన అంటే అమ్మ కొట్టిందన్నాడు. ఎందుకు కొట్టింది అంటే మమ్మీ అనలేదని కొట్టిందట. అమ్మ అనేసాడు వాడు పొరపాటున, అందుకు కొట్టిందట అమ్మ. ఎంత దుర్మార్గం అండి. స్వభాష, స్వవేషము, స్వసంస్కృతి ఇవి అనుసరిస్తేనే కదా స్వదేశానికి మనం ఏదైనా చేయగలుగుతాము. మనవైనటువంటి తిళ్ళు మనం తిందాం. రాగి సంకటి తిందాం, జొన్న సంకటి తిందాం, హాయిగా ఉల్లి దోశ తిందాం, ఇడ్లీ తిందాం. ఈ పిజ్జా బర్గర్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? నీ స్వదేశీ భావనతో నీ యొక్క ఆచార వ్యవహారాలను నువ్వు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి భావన కావాలి ఇవాళ. ఇక్కడ ఇవాళ ఇంతమంది హిందూ బంధువులు కూర్చున్నాం కదా, వేదిక మీద ఇంతమంది ఉన్నాం కదా, ఎవరిది ఏ కులము అనేటువంటి భావన రాకూడదు. కులము నీ ఇంటి గడప వైపే. గడప దాటి నువ్వు బయటకు వస్తే నువ్వు హిందూ అనేటువంటి భాష గుర్తుపెట్టుకో. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు అటు ఖడ్గానికి కానీ భయపడలేదు, హిందువులుగానే ఉన్నారు. కత్తి వేటుకి భయపడలేదు, కాసు వీసానికి భయపడలేదు, ప్రలోభాలకి లొంగలేదు. దేనికి లొంగి మతం మారకుండా వాడు హిందువులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ గర్భాన మనం పుట్టాం కాబట్టి ఇవాళ ఈ పండగ జరుపుకోగలుగుతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి పరంపరకు వారసులం మనం. రేపటి మన తరం కూడా ఇదే పరంపరలో, ఇదే సంస్కృతిలో కొనసాగాలి అంటే కావలసినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి విధులు మనం పాటించాలి. ఇవాళ ఇక్కడ ఈ సభ పెట్టుకోవడానికి మనకు వారు కాసేపు అనుమతి ఇచ్చారు. అది వారు రాజ్యాంగబద్ధంగా మనకి ఇస్తారు. ఆ అనుమతి తొలగిన తర్వాత మళ్ళీ మనం ఇది ఖాళీ చేసి మనం మన పనిలో వెళ్ళాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనం ఏ పని చేయడానికి వీల్లేదు. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రకృతిని కాపాడండి, కుటుంబాన్ని నిలబెట్టుకోండి, స్వదేశీ భావనతో ఉండండి, సామాజిక సమరసత స్పృహతో ఉండండి, సమరస భావం ఉండాలి, అటువంటి వ్యవస్థ ఉండాలి.
ఇవాళ మొన్న ఉడిపిలో కనకదాస్ అనేటువంటి భక్తుడికి శ్రీకృష్ణ పరమాత్మ అందరూ వెళ్లే దారిలో ఆ భక్తుడికి దర్శనం దొరకలేదని కనకదాసు అలిగి వెళ్ళిపోతూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ విగ్రహం ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి కనకదాస అని పిలిచి కిటికీలోంచి ఆ కనకదాసుకి దర్శనం ఇచ్చినటువంటి సన్నివేశం. కనకదాసు దళితుడు. మన పక్కనే ఉన్నటువంటి చెన్నైలో నందనారు దళితుడు, నందనారు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఎంతో మంది దళితులకి భగవంతుడు వరాలు ఇచ్చినటువంటి పుణ్యభూమిలో ఇక్కడ విద్వేషాలు ఉన్నాయి అనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా ఉండాలి. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో వెళుతుంటే వింటున్నాం, కొన్ని మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో కనబడటం లేదు, పల్లెల్లో ఇంకా కొంతమంది దేవాలయానికి రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. దీనికి మనమే నడుం కట్టుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తుంది. ఈ విధమైనటువంటి ఆలోచనల్లో ప్రకృతిని పశుపోషణని చేసుకోవాలి. రాగల రోజుల్లో మనందరికీ సంక్రాంతి పండుగ వస్తోంది. భోగం ఎంత అనుభవించినా సరే చివరికి మంటే. అందుకే భోగి మంట అంటారు. పాత వస్తువులన్నీ తెచ్చి మంటలో వేయాల్సిందే. అలాగే మీకు ఇంతవరకు ఉన్నటువంటి పాత ఆలోచనల్ని తీసి భోగి మంటలో పడేయండి. మర్నాడు సంక్రాంతి. సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి షిఫ్ట్ అవుతాడు. మనం కూడా ఆ రోజు వరకు ఉన్నటువంటి జీవన విధానాన్ని మార్చి కొత్త మార్గంలోకి, హైందవ ధార్మిక మార్గంలోకి ప్రవేశపెట్టి ఇందాక నేను చెప్పినటువంటి సింహాల్లా గర్జిస్తామనేటువంటి ప్రతిజ్ఞ ఈ సంక్రాంతి నాడు తీసుకుందాం. ఇంకొక విషయం చెప్తాను. మన పల్లెల్లో, మా బాల్యంలో మా మేనమావ గారు దేవాలయ పూజారి. ఈ డిసెంబర్ జనవరి రోజుల్లో పంట ధాన్యం కళ్ళాల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు రైతులుంటే తెలుస్తుంది, ఆ ధాన్యం అంతా పోగుపోసి దాని మీద ఇంత పసుపు ముద్ద బొట్టు పెట్టి దానికి నమస్కారం చేసి ధాన్యలక్ష్మి, దాన్నే పుష్యలక్ష్మి అంటారు. పుష్యమాసంలో వచ్చే లక్ష్మిని పౌష్యలక్ష్మి. పుష్య అంటే సాంస్క్రిట్లో పోషణ అని అర్థం. మన్ని పోషించే నెల ఈ నెల పుష్యమాసం. గాదెలు నిండా ధాన్యాలు నిండుతాయి. అలాగని నేను పండించాను కదా నా గాదిలో నింపుకుంటానని ఏ రైతు అనుకునేవాడు కాదు. నాకు బాగా గుర్తు, ఆ కళ్ళం దగ్గర అందరూ వరుసలో గోనె సంచులు పట్టుకొని నిలబడేవారు. జుత్తు కత్తిరించేటువంటి మంత్రి గారు ఉండేవాడు. ఏమయ్యా మంత్రి, నీకెంత వార్షికం, ఎంత ప్రతి సంవత్సరం? బాబు నాయుడు గారు, నాకు ఒక బస్తా ధాన్యం. బాబు చాకలి, నీకెంత? నాకు బస్తాన్నర. బాబు వడ్రంగి, ఈ నాగళ్ళు చెక్కే వడ్రంగి, నాకు 3 బస్తాలయ్యా, కొంచెం ఏమైనా పెంచండి, ఈ సంవత్సరం ఆడపిల్ల పెళ్ళి ఉంది అంటేవాడు. సరేలే, పెళ్లికి నేను చూస్తా కానీ ముందైతే 3 బస్తాలు పట్టుకెళ్ళి. ఆ పక్కన కమ్మరి కుమ్మరి అందరూ వరుసగా ఉంటే ఆ చివర అర్చక స్వామి ఉండేవారు, మా మేనమామ ఉండేవాడు. మేము మా మేనమామ వెనకాల వెళ్ళేవాళ్ళం సరదాగా. మాకు పనివాడు ఉండేవాడు, ఆ పనివాడేమో గోని పట్టులు పట్టుకున్నాడు. బాబు పంతులు గారు మీకెన్ని? 4 బస్తాలు ఇచ్చారండి గత సంవత్సరం అని చెప్తే, బాబు 4 బస్తాలు వారికి ఇచ్చాయి. చూడండి ఎంత సంపద వచ్చిందో అంతటినీ ఆ వర్గాలకి పంచిన తర్వాత మిగిలిందే బండ్లకెత్తి ఇంటికి చేర్చేటువంటి హైందవ సంప్రదాయం ఇది. నేను ఈ సమాజం నుంచి కొంత తీసుకున్నాను. ఆ మంత్రి వచ్చి నాకు ఎడ్డంగి ఇస్తే కానీ నాకు కాదు, ఆయన నాకు సేవ చేస్తున్నాడు, ఈయన నాకు సేవ చేస్తున్నాడు. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నానో ఈ సమాజం నుండి మళ్ళీ నేను సమర్పణ భావంతో తిరిగి ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నాను. ఋషి రుణం ఉంటుంది, సామాజిక రుణం ఉంటుంది, మాతృ రుణం ఉంటుంది, పితృ రుణం ఉంటుంది, గురు రుణం ఉంటుంది. అలాగే ఈ భూమికి కూడా రుణం ఉంది. మనం ఈ మట్టికి కూడా మనం రుణపడి ఉంటాం. నీ తల్లి మోసేది 9 మాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, నిన్ను కట్టే కాలే వరకురా అంటాడు సినిమా కవి. నీ తల్లి 9 మాసాలే మోస్తుంది కానీ తర్వాత 100 ఏళ్ల వరకు ఈ తల్లి మోయాలి. ఈ భూమి రుణం తీర్చుకోవాలంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా రేపే ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించండి. ఎలాగ బతకాలో వాడికి తెలుస్తుంది. ఇవాళ వృద్ధాశ్రమాలు ఏ మతంలో ఉన్నాయి? హిందూ మతంలో ఉన్నాయి. సిగ్గు కదా. ఎక్కడైనా ముస్లింలకు వృద్ధాశ్రమాలు ఉన్నాయా? క్రైస్తవులకు ఉన్నాయా? మనకే ఉన్నాయి. అత్తమామల్ని పోరు పెట్టి బయటకు పంపించే దరిద్రం మనకెందుకు దాపరించింది?
ఇటువంటి ఆత్మావలోకనం చేసుకొని మన పిల్లల్ని సరైనటువంటి ధార్మిక మార్గంలో నడిపించేటువంటి వ్యవస్థ చేయాలి. ఆ తరువాత సంక్రాంతి తరువాత వచ్చినటువంటి రోజు కనుమ. కనుమ అంటే చూడుమా అని అర్థం, ఒక అర్థం. కనుమ అంటే నిజానికి మరుసటి రోజు అని అర్థం. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పేస్తా. మనకి జీవితంలో 3 కనుమలు ఉంటాయి. సంక్రాంతి మరుసటి రోజు ఒక కనుమ, ఎవరైనా వీధిలో చనిపోతే ఆ మరుసటి రోజు మనిషి కనుమ, ఒకవేళ గ్రామంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆ మరుసటి రోజు అగ్ని కనుమ. ఈ 3 రోజులు, ఈ కనుమ రోజుల్లో ఎవరు బయటకు వెళ్ళకూడదు. కనుమ నాడు కాకైనా ఊరు దాటదు అంటారు. కాబట్టి సంక్రాంతికి వచ్చిన అల్లుడు కనుమ నాడు ఉండిపోతాడు. సంక్రాంతి నాడు అన్ని పాయసాలు, అప్పాలు, పులిహోరలు, పరమాన్నాలే ఉంటాయి, వెజిటేరియన్ మీల్సే. అల్లుడు గారు అంటారు నాకేం పెట్టలేదు అంటాడు అల్లుడు గారు. కాబట్టి అల్లుడు గారి కోసం కాస్త ఏదో తయారు చేయాలి. నాన్ వెజ్ తయారు చేస్తే కనుమ. కనుమ నాడు మినుము తినాలి, అదొక ఆచారం అయిందా. ఆ తర్వాత ఎవరో అడిగారు, ఏమండి ముక్కనుమ అంటే ఏమిటండి అని. అంటే ఈ రోజు చేసిన ముక్క మిగిలిపోతుంది కదా, దానికోసం ఉండేది ముక్కనుమ. అల్లుడు నీ కోసం నిన్న వేటేసాము, అది కాస్త 2 కిలోలు మిగిలిపోయింది, ఇది ఎవడు తింటాడు, అందుకని దీనికోసం నువ్వు ఉండాలి, ముక్కనుమ నాడు వెళ్ళకూడదంట. అంటే ఇదేంటండి, సంక్రాంతి రాగానే అమ్మాయి, అల్లుడు, పిల్లలు. అల్లుడు గారు 2 ఏళ్ళే అలిగారు, బండి ఇస్తానన్నాం ఇవ్వలేదు. అల్లుడు గారు అలిగారండి, రావడం లేదు. ఏమయ్యా మీ అల్లుడు వస్తున్నాడే బాబు పండక్కి అని అందరూ అడుగుతారు వీళ్ళందరూ. అల్లుడు రాకపోతే మన పరువు పోతుంది. కాబట్టి ఎలాగోలాగా అల్లుడు గారిని పిలిచి బతిమాలి తెచ్చి ఇంటి మధ్య కూర్చోబెట్టి అక్కడ ఆయన కుర్చీలో కూర్చుంటే అల్లుడు గారు, మామగారు మీసం వెలేసి రెడ్డి గారు అల్లుడు వచ్చినట్టున్నాడా, వచ్చాడా, అల్లుడు వచ్చాడు, ఆ సరదా వేరు. అల్లుడు గారు ఎప్పటి నుంచి బండి అడుగుతున్నాడు, నాకు 2 వీలర్ కావాలి, మీ అమ్మాయిని చేసుకున్నాను నేను, ఇద్దరం మా జీవితానికి 2 చక్రాలు కాబట్టి మాకు 2 వీలర్ కావాలన్నట్టు అల్లుడు. మామగారు 3 ఏళ్ళే ఇస్తలేదు. ఈలోగా వాడికి ఒక్క పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు ఎన్ని వీల్స్ అయ్యాయి? 3 వీలర్ అయింది. కానీ అల్లుడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఈ మామగారు ఆలోచించాడు, వీడు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వీళ్ళకి మరో వీలు తయారైంది అని చెప్పేసి అల్లుడిని ఈసారి పండగకు వచ్చేటప్పుడు వీడి కట్నం కింద ఏదో ఇవ్వాలి అని ఏమిచ్చాట, ఇవో అల్లుడు మరి నువ్వు 2 వీల్ అంటున్నావు, నేను డబుల్ చేసి 4 వీలర్ ఇస్తా పదన్నాడు. వీధిలోకి తీసుకెళ్తే ఈ తోపుడు బండి ఉంటుంది కదండి కూరగాయలు అమ్మింది, 4 వీలర్ ఇచ్చాడు. నువ్వేమో చదివేనని చెప్పి కష్టపడి పనిచేయడం లేదు, ఈ 4 వీలర్. వెంటనే అల్లుడు ఇంకేం మాట్లాడలేదు, కూతురు బయటకు వచ్చింది, నాన్న మా ఆయన ఏమనుకున్నావు, ఆయన ఎంఎస్సి ఎంఎడ్ గాడిదగుడ్డ ఏదో చేశాడు, ఆయన తోపుడు బండి చేయమంటావా అని అది ఏడ్చింది. అయితే ఏం చేద్దామమ్మా, ఇప్పుడు మీకు 2 వీలర్ చాలు, పిల్లాడు పుట్టాడు, ఏం చేద్దామని అప్పుడు పెరట్లో పార్క్ చేశాడు, బ్యాంక్ లోన్ పెట్టి 3 వీలర్ ఆటో తెచ్చాడు. మర్యాదగా ఆటో నడిపి పెళ్ళాన్ని పోషించు, నేను ఫైనాన్స్ చేసి తెచ్చా. ఎందుకు ఇదంటే ఇదంతా కుటుంబ సంబంధాలు కదా, కుటుంబ బాంధవ్యాలు కదా. బ్రేకప్ ఎందుకు అవుతుంది అంటే ఈ సంప్రదాయాలు చచ్చిపోబట్టి. అందుకని ఒక పండగ చేస్తున్నాము అంటే ఒక ప్రకృతిని పోషిస్తున్నాం, కనుమనాడు పశు సంపదని పోషిస్తున్నాం, వ్యవస్థలన్నీ అద్భుతంగా నడిపిస్తున్నాం, కృతజ్ఞతలు ఇస్తున్నాం. ఇటువంటి హైందవ సంప్రదాయాన్ని మనం నిరంతరం నడిపించుకోవడం కోసం మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిరంతరం పనిచేస్తుంది. ఈ విధంగా సంఘం యొక్క ప్రయాణం, మన సంస్కారం, శాస్త్రంతో పాటు శస్త్రాన్ని నడపడము, సమాజానికి అలవాటు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నడుస్తుంది. సంఘం మీద 3 పర్యాయాలు నిషేధం జరిగినా సరే మళ్ళీ పడి లేస్తుంది. ఎప్పుడు కూడా మట్టి ముద్ద నేలకేసి కొడితే పడి ఉంటుంది, కానీ పవర్ ఉన్నటువంటి బంతి పడి పైకి మళ్ళీ లేస్తుంది అనేటువంటి మన నీతి సూత్రాన్ని అనుసరించి సంఘం అనేక విషయాలు నేర్చుకుంటుంది. అనేక దేశాల నుంచి మొన్న హైదరాబాద్ వచ్చారు కొన్ని వేల మంది స్వయం సేవక సంఘం కార్యక్రమానికి. ఈ విధంగా మన హిందూ సమాజాన్ని పటిష్టం చేయడానికి మనందరం కూడా సంఘం చూపినటువంటి బాటలో ప్రయాణం చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంతసేపు నాకు తర్వాత ఈ మధ్య మనకు ఒక విశేషం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది జరిగింది. ఎందుకు జరిగింది అంటే
దుర్మార్గులు మామూలుగా కాల్చి పారేస్తే పర్వాలేకపోయేది, మగవాళ్ళకి ఫ్యాంటు నిప్పి మరీ వీళ్ళు ముస్లింలా హిందువులా చూసి మరీ కాల్చారు. దీనికి జవాబు ఇవ్వడం జరిగింది. వాళ్ళకెందుకు ఒళ్ళు మండుతుంది అంటే, అంతకుముందు 370 ఆర్టికల్ ఒకటి ఉండేది, 370 ఆర్టికల్ అని చెప్పేసి. దానివల్ల ఏమయ్యేది అంటే, ఎవరూ కాశ్మీర్ వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళినా అక్కడ ఏ ప్రాపర్టీసు కొనడానికి వీల్లేదు. వజీరియే ఆజం అంటే ప్రధానమంత్రి అని అర్థం ఉర్దూలో. మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎలాగో కాశ్మీర్కున్న ముఖ్యమంత్రిని కూడా ఉర్దూలో వజీరియే ఆజం అనేవారు. ఆ విధంగా ఒక 2 ప్రధానులు, ఏక్ దేశమే దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేంగే అనేటువంటి నినాదంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కాశ్మీర్ని కాపాడుకోవడం కోసం 370 ఆర్టికల్ని తొలగించడం జరిగింది. సోదరి విజయభారతి అక్క గారు అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. వారి అనుమతితోటి నేను కూడా విరమిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు భరించినందుకు నాయుడుపేట ధార్మిక బంధువులందరికీ మరొకసారి సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ, నేను కొంచెం ఎక్కువ సమయమే లాగినట్టున్నాను, నాకు కాలజ్ఞానం తక్కువ, అందుచేత నన్ను క్షమిస్తారని భావిస్తూ సెలవు. స్వస్తి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మీరు ప్రధాన వక్తని మేము ముందు నుంచే ప్రచురించుకున్నాం కాబట్టి మీ యొక్క సంభాషణ ఏమాత్రం కూడా జాప్యం జరగలేదు. ప్రధానంగా మిమ్మల్ని చూస్తుంటే రూపానికేమో గోవులాగున్నారు, లోపల మాత్రం దేశభక్తి కలిగినటువంటి ఒక సింహం దాగుందని రుజువైంది మీ యొక్క భాష్యంతో. నిజమా కాదా? చూడ్డానికి ఒక పండితులు ఏదో సాధారణ మనిషిలాగున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఆ గురూజీ లోపల ఒక సింహాన్ని నిద్ర లేపేటటువంటి విషయాలు ఎన్నో చెప్పి మనకి ఈరోజు ఆర్ఎస్ఎస్ మన భారతదేశ హిందూ ధార్మిక పరిరక్షణలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉంది అనే విషయాన్ని కూలంకషంగా వివరించి తెలియచేశారు. చివరిగా ఈ సభలో మామూలు మనుషులకు, కాకపోతే వారు ఉన్నతమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలిగిన వారు,